1వ అధ్యాయము 26వ వచనం నుండి 30వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు ఒక పురుషుని ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటను బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు చాలు, ప్రార్థన చేసుకున్నాం. దేవుడు ఈ మాటలు దీవించినట్లుగా మనందరితో కూడా మాట్లాడినట్లుగా ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు తండ్రి. అయ్యా, ఈ నూతన సంవత్సరములో నా తండ్రి మా అందరితో నువ్వు ఏం మాట్లాడబోతున్నావో ఆ మాటల యందు లక్ష్యం ఉంచడానికి నీ కృపను దయచేయండి నాయన. నీ మాటలు వినుటకు వేగిరపడే మనస్సు దయచేయండి, వినగల చెవులు, గ్రహించగల ఆత్మను దయచేయండి ప్రభువా. దేవా, ఇదిగో నాయన, నన్ను కూడా జ్ఞాపకం చేసుకునండి. సిలువ చాటున మరుగుపరిచి నూతనమైన అభిషేకముతో నింపండి. నా నాలుకను నీ పరిశుద్ధమైన అగ్నితో కాల్చి పుటం వేసి జీవవాక్కులతో నింపండి. ఆ మాటలు నాకును ఇక్కడ చేరిన బిడ్డలకు నాయన నూతనమైన రీతిలో దర్శించి నాయన మందరితో కూడా మాట్లాడమని యేసునామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. లూకా సువార్త 1వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుతున్నా చూడండి. దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. చూడండి, బైబిల్ గ్రంథంలో ఇప్పటి వరకు స్త్రీల కూడికలో అనేక మంది స్త్రీలను గురించి మనము చెప్పుకుంటూ వచ్చాం. వాళ్ళల్లో చాలా శ్రేష్టమైన విషయాలను మనం విన్నాం. వాటిని మన జీవితాలలో తలంచుకుంటూ గైకొంటూ వస్తున్నాం. అయితే ఈరోజు బైబిల్ గ్రంథంలో అతి శ్రేష్టమైనటువంటి స్త్రీగా పిలువబడుతున్నటువంటి స్త్రీ ఎవరు అంటే ఆమె యేసు తల్లి అయిన మరియ. బైబిల్ గ్రంథంలో స్త్రీలు అనేక మంది ఉన్నారు. అయితే మరియలు కూడా ఉన్నారు. మగ్దలేని మరియ అని, యేసు తల్లి అయిన మరియ అని, అలాగా పేర్లు యోహాను యాకోబుల తల్లి అయిన మరియ అని ఇలాగ చెప్పబడిన వారు మరియలు ఉన్నారు. అయితే ఈరోజు మనము ఆమె ద్వారా, యేసు తల్లి అయిన మరియ ద్వారా మనము నేర్చుకునే విషయాలు ఏమిటి అనే విషయాన్ని మనము ఈరోజు తెలుసుకుందాం. చూడండి, 26వ వచనం, 1వ అధ్యాయం 26వ వచనంలో, 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో అని చెప్పబడింది. ఏ ఊరంట? మరియా ఉండే స్థలం ఏదంటే నజరేతు. గలిలయలోని నజరేతు. నజరేతు అంటే అది చాలా పాపముతో నిండినటువంటి ఊరు. ఆ ఊరు పాపముతో నింపబడినటువంటి ఊరు. అందుకే కదా యోహాను సువార్త 1వ అధ్యాయము 45వ వచనం కానించి చదివితే అక్కడ ఫిలిప్పు నతనీయేలు దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? ధర్మశాస్త్రములో మోషే ప్రవక్త చెప్పినటువంటి ఎవరిని గురించి చెప్పబడిందో ఆ యేసును మేము కనుగొంటిమి అన్నట్టుగా ఫిలిప్పు నతనీయేలుతో చెబుతున్నాడు. అప్పుడు నతనీయేలు ఏమంటున్నాడంటే, నజరేతులో నుండి మంచి ఏమైనా రాగలదా? నజరేతులో నుంచి మంచి ఏదైనా రాగలదంటే ఆ ఊరు యొక్క ప్రఖ్యాత ఏంటంటే పాపముతో నింపబడింది, ఆ ఊరు ఎంతో చెడిపోయింది అని మొత్తం అందరికీ, ఆ చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ తెలుసు దాని కథ. అయితే ఆ ఊరిలో ఎవరున్నారు? మరియమ్మ ఉంది. ఆ మరియమ్మ ఎవరంట? కన్యక అని చెప్పబడుతుంది. చూడండి, 27వ వచనంలో, దావీదు వంశస్థుడైన యోసేపు ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. కన్యక అంటే ఏంటి? పురుషుని ఎరగనిది, పెళ్లి కాని అమ్మాయి కన్యక అని కదా. చూడండి, ఈ కన్యక ఎక్కడుంది? నజరేతులో ఉంది. నజరేతులో కన్యక దగ్గరికి ఎవరు వచ్చారు?
గబ్రియేలు దేవదూత వచ్చింది. అంటే చూడండి, ఆ కాలములో అంటే క్రీస్తు జననమైనటువంటి ఆ కాలాలలో పెద్ద మెచ్యూర్డ్ ఏజ్ వచ్చిన తర్వాత ఏమైనా మ్యారేజ్ చేసింటారా? ఆలోచన చేయండి. ఇప్పుడు కాలాల్లోనే మనం చూస్తున్నప్పుడు మహా అంటే కూడా అంటే ఇప్పుడు ఒక 20 ఏళ్ళు వస్తుంటే 22 ఏళ్ళు వస్తుంటే మ్యారేజ్ చేస్తున్నారు. మరి అక్కడ ఆ కాలంలో చాలా పురాతనమైనటువంటి కాలమే కదా అది. ఆ కాలాలలో మహా అంటే మెచ్యూర్డ్ అయినప్పుడే ఆమెకు మ్యారేజ్ చేయాలని ఫిక్స్ చేసింటారు. అంటే మహా అంటే ఎంత ఉంటుంది వయస్సు? 13 లేకుంటే 14 సంవత్సరాలు ఉండి ఉంటుంది. 13-14 సంవత్సరాలు అంటే టీన్ ఏజ్ అని అర్థం. టీన్ ఏజ్లో ఆ మరియమ్మ ఎలా ఉందంట? పరిశుద్ధురాలుగా ఉంది. పాపం అంటే ఎరుగని స్థితిలో ఆమె ఉంది. దేవదూతతో మాట్లాడేటటువంటి ఒక పరిశుద్ధతను మెయింటైన్ చేస్తూ ఉంది. అండి, ఆ కాలంలో అనేక మంది స్త్రీలు ఎదురు చూస్తున్నారట. లేఖనానుసారంగా కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడినని యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనంలో చెప్పబడిన మాట నెరవేరే కాలము వచ్చింది అని అందరూ స్త్రీలు ఏం చేస్తున్నారంటే ఎదురు చూస్తున్నారట. అందరూ నా గర్భములో యేసు ప్రభు పుట్టాలా అని ఎదురు చూస్తూ ఉన్నారు. చూడండి, ఆ యొక్క ఎదురు చూపులలో అక్కడ 28వ వచనంలో చూడండి, ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాడు. దయాప్రాప్తురాలంటే దయ పొందటానికి యోగ్యమైనటువంటి దానా అని అర్థం. ఏమి దయ పొందుకుంటుంది? అవునా? ఎస్తేరు గ్రంథములో దయ పొందుకుంది ఎస్తేరు. అవునా? ఎవరితో పొందుకుంది? హేగేతో దయ పొందుకుంది. అక్కడ ఉన్నటువంటి అహశ్వేరోషు రాజు ఆమెను చూసినప్పుడు ఆమె పట్ల దయ కలుగుతుంది. అక్కడ ఉన్న వారందరూ ఆమెను చూసినప్పుడు దయ కలుగుతుంది. చూడండి, దయ కలిగిన వారి ఎడల అంటే ఏమంట? నీకు శుభము కలుగుతుంది, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ప్రభువు ఎవరికి తోడై ఉంటాడు? ఎవరికి తోడై ఉంటాడంటే దయ అనేది నీ జీవితంలో ఎంటర్ అయి ఉండాలి. దయాప్రాప్తురాలుగా నీవు ఉండాలి. అంటే ఇక్కడ ఆమె ఎంతగా హంబుల్నెస్ నేర్చుకుందంటే ఆమెను చూస్తే దయ కలిగేటటువంటి స్థితిగతులలో మరియమ్మ ఉంది. అవును, అంతమంది స్త్రీలు ఎదురు చూస్తున్నారు. వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారంటే యేసు ప్రభు నా గర్భాన పుట్టాలి అని వాళ్ళు కూడా ప్రార్థన చేసే ఉంటారు కదా. మరి అంత ప్రార్థన చేస్తున్న వారిలో కూడా మరియమ్మ విషయంలో దేవుడు కన్సిడర్ చేయడానికి కారణం ఏంటంటే ఆమె దయా ప్రాప్తురాలుగా ఉంది. అంటే ఆమె దయను పొందుకునేటటువంటి యోగ్యమైన స్త్రీగా ఉంది. ఎన్ని సంవత్సరాలప్పుడు? 13-14 సంవత్సరాల వయసులో పాపం అంటకుండా ప్రార్థన చేసుకుంటూ పరిశుద్ధతను మెయింటైన్ చేస్తూ యేసయ్య కోసం ఎదురు చూసింది. కండి, ఆ ఘనత అంతమంది స్త్రీలలో మరియమ్మకు వచ్చింది. నిజంగా ఈమె ఆ చిన్న వయసులో ఆ పాపపు ఊరిలో ఎలాగూ జీవించింది? ఎవరికి ఆమె ఎవరు అసలు ఆమె కాబట్టి అటువంటి బోధించారు ఆ కాలంలో? అంటే దేవుని చిత్తము ఏర్పాటు ఉన్నప్పుడు వారు ఆ విధంగా తయారవుతారేమో. ఆ పాత్ర, ఆ వెజల్ అలా తయారవుతుందేమో. పరిశుద్ధాత్మ దేవుడు వారిని స్టార్టింగ్ నుంచి గమనిస్తూ ఉంటాడేమో, మరి తెలియదు. తండి అక్కడ 28వ వచనం చూడండి, ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభమేమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఎవరి వలన కృప పొందాలా మనము? దేవుని వలన కృప పొందితిని. ఆమె చేస్తుంచండి, ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా, అంటే ఆమె ఆలోచనలు దైవ చిత్తానుసారమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. మనము ఒంటరిగా కూర్చున్నప్పుడు మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? దేవుని గురించినటువంటి ఆలోచనలు ఉంటున్నాయా? లేకపోతే ఒంటరిగా కూర్చున్నప్పుడు నాది ఏంటి ఇలా ఉంది నా బ్రతుకు,
లేకుంటే అపవిత్రమైన ఆలోచనలతో నింపబడుతున్నారా, లేకపోతే వేరే వేరే విరుద్ధమైన ఆలోచనలతో నింపబడుతున్నారు? కానీ ఈమె ఏంటి, ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుంటూ ఉందట. చూడండి, శుభవచనమును గురించి ఆలోచించడం అంటే వాక్యమును గురించి, ఆడ యేసు ప్రభువే కదా పుడతాడు అన్న విషయంతోనే కదా ఆలోచనలలో ఉంది. ఆ శుభవచనం ఏమిటో అని ఆమె తొందరపడుతుంది. ఏమై ఉంటుందబ్బా, దాని గురించి ఒక యాంగ్జైటీ ఉంది, దాని గురించి తీవ్రంగా ఆలోచిస్తుంది. అప్పుడు భయపడొద్దు, దేవుని వలన నీవు కృప పొందితివి, దేవుని వలన కృప పొందితివి. చూడండి, అంటే యేసయ్య ఈ భూమి మీదకి రావటానికి దేవుడు నిన్ను ఒక పాత్రగా ఎంచుకుంటున్నాడు అని, దేవుని వలన నీవు కృప పొందితివి. ఆ కృపను మరియమ్మ పొందుకుంది. చూడండి, అనేక మంది భక్తి కడుతూ ఉంటారు. అయితే ఆ భక్తిలో కూడా తమ సొంతము ఏదో తెలుసో తెలియనో ఏదో భక్తి కట్టుకుంటుంటారు. కానీ దేవుడు చూస్తున్నాడు, దేవుడు పని చేయాలా, దేవుడు ఆలోచనలు నెరవేర్చడం అనేది డిఫరెంట్, అది రావాలా. మనము కూడా భక్తి కడుతూ ఉంటాం, కానీ దేవుని వలన మనము కృప పొందుకునేటటువంటి స్థితిని పొందుకోవాలి. అంటే దేవుని పనిని చెయ్యటానికి ఆమె సంసిద్ధమయ్యింది. ఆమె యోగ్యురాలని దేవుడు తలంచినాడు. అంటే ఈమె ఖచ్చితంగా ఇప్పుడు ఆమె భూత భవిష్యత్తు వర్తమాన కాలాలను ఎరిగినటువంటి దేవుడు మరియమ్మ ఇలాంటిది ఈ సిచ్యువేషన్ భరిస్తుందా లేదా, ఆమె యొక్క మనోధైర్యం ఏమిటి, ఆమె అన్నిటినీ తాలుకునే శక్తి ఉందా లేదా, అన్నిటినీ ఆయన పరీక్షిస్తాడు. దానికి ఆమె యోగ్యురాలుగా నిలవబడింది. రండి, నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఏంటంటే, అంత టీనేజ్లో ఆమె తీసుకున్న కమిట్మెంట్ కానీ దేనికైనా సరే ఆమె చేస్తున్నటువంటి ఆ తెగింపు చాలా ఆశ్చర్యకరము వేస్తూ ఉంది. చూడండి, 31వ వచనములో, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదే ఉండునని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దానిని ఇది ఎలాగో జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. అండి, ఇక్కడ ఎవరు కుమారుడు అనబడతాడంట అంటూనే అక్కడ ఏమంటున్నాడు, నీవు గర్భము ధరించి కుమారుని కని అంట. అడా ఏమంటున్నారు, గర్భము ధరించి కుమారుని కని, ఆయనకి యేసు అని పేరు పెడతాడు. అంటే భూమి మీద కూడా అసలు దేవాది దేవుడు ఆమె గర్భాన పుట్టి ఎలా పిలువబడుతున్నాడు, ఆమె యొక్క కుమారుడుగా పిలువబడే యోగ్యత ఆమె సంపాదించింది. అలాగనే నువ్వు దేవుని కుమారుడుగా పిలువబడతాడు. అతను ఎవరు కుమారుడుగా పిలువబడతాడట, దేవుని కుమారుడుగా పిలువబడతాడట. ఏంటి అంటే అతడు పరిశుద్ధుడై దేవుని కుమారుడుగా పిలువబడిన. అయితే ఇక్కడ చూడండి, ఆ దేవాది దేవుడు ఆమె గర్భంలో పుట్టడానికి ఇష్టపడ్డాడు, ఆమె కుమారుడుగా పిలువబడడానికి ఇష్టపడ్డాడు. యాక్చువల్గా సర్వోన్నతుని శక్తి కమ్ముకొని గర్భము ధరించి కుమారుని కని దేవుని కుమారుడుగా పిలువబడుతూ కూడా భూమి మీద మరియమ్మ కుమారుడుగా పిలువబడ్డం అనేది అది ఎంత ధన్యకరమైనటువంటి జీవితము చూడండి. అందుకే ఎలిజబెత్ అమ్మ అంటుంది, నీవు ఆశీర్వదించబడిన దానవు, నీవు నీ గర్భఫలమును ఆశీర్వదించబడును అని అంటా ఉంది. 42వ వచనంలో చూడండి, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదించబడును అని అంటుంది. అంతే. అలాగే 45లో చూడండి, ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనక నమ్మిన ఆమె ధన్యురాలనెను. అండి, ఆమె ఆశీర్వదించబడింది. ఆమె ఎలా పిలువబడుతుంది,
ధన్యురాలుగా పిలువబడుతుంది. అనేక తరములకు కూడా ఆమె ధన్యురాలుగా పిలువబడుతుందట. కింద 49వ వచనము, ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందురు. ఆమె జీవితము చూడండి, ధన్యకరమైన జీవితాన్ని జీవించింది. చూడండి, ఆమె శరీరాన్ని దేవునికి ఇచ్చింది. ఆమె ప్రాణం అంట ప్రభువును ఘనపరచుచున్నది. 46 వచనం చూడండి, అప్పుడు మరియా ఇట్లా, నేను నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. ఆమె ప్రాణం ఏం చేస్తుంది? ఎప్పుడు నిరంతరము ప్రభువును ఘనపరచేటటువంటి జీవితాన్ని ఆమె కలిగి ఉంది. అంతేకాదు చూడండి, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. ఇక్కడ చూస్తే నిజంగా ఒక వ్యక్తి భక్తి కట్టిన తర్వాత వాళ్ళ శరీరము దేవునికి ఉపయోగపడాలా, వాళ్ళ ప్రాణము దేవునికి ఉపయోగపడాలా, వారి ఆత్మ దేవునికి ఉపయోగపడాలి. మరియమ్మ చూడండి, తన గర్భాన్ని దేవునికి ఉపయోగించింది. ఆమె ప్రాణం ఏం చేస్తుంది? ప్రభువును గణపరుస్తూ నిరంతరము ఆమె ప్రాణము ప్రభువును గణపరుస్తూ ఉంది. ఆయన స్తుతిస్తుంది, ఆయన ఆరాధిస్తుంది. నిజంగా తన ఆత్మ కూడా ఏం చేస్తుందంట? నా రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తుంది. చూడండి, అంటే శరీరము, మనస్సు, ఆత్మ అంతా కూడా దైవికమైనటువంటి దానికి ఉపయోగపడుతూ ఉంది. చూడండి, మనము శరీర పరంగా ఫిజికల్గా దేవుని మందిరములో పని చేస్తూ ఉంటాం. అయితే మన మనస్సు చాలా వరకు దేవునికి ఇస్తున్నామా? మన ఆలోచనలు ఎలా ఉంటున్నాయి? మన తలంపులు ఎలా ఉంటున్నాయి? దేవుణ్ణి ఘనపరిచే రీతిగా, దేవుణ్ణి స్తుతించే రీతిగా నిరంతరము మన నోరు ఉంటుందా? మన మనస్సు ఉంటుందా? మన ఆత్మ నిరంతరము సంతోషంగా ఆనందంగా ఉందా? ఇది ఉండటం లేదు. చాలామందికి ఆత్మలో దుఃఖం ఉంది, రక్షింపబడ్డారు కానీ ఆత్మలో సంతోషము లేని స్థితి ఉంది. అయితే రక్షింపబడిన ప్రతి బిడ్డ తన శరీరముతో దేవుని ఘనపరచాలి, తన యొక్క ప్రాణముతో దేవుని ఘనపరచాలి, తన ఆత్మతో కూడా దేవుని ఘనపరచాలి. అయితే ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే, ఒక దానితో ఘనపరుస్తున్నప్పుడు ఇంకొక దానితో మనం ఘనపరచలేని స్థితి కనపడుతుంది. శరీరంతో ఘనపరచవచ్చు, కావలసినటువంటి పరిచర్యను చేయొచ్చు, కానీ మనస్సులో నిరంతరము దేవుని గురించిన ఆలోచనలు, దేవుని గురించిన తలంపులు, దేవుని గురించిన పాటలు, దేవుని గురించిన ధ్యానము ప్రాణములు ఏమిస్తుందంట? సంతోషాన్ని ఇస్తుంది. ఎప్పుడైతే నీ ప్రాణము పుష్టిగా ఉంటుందో నీ ఆత్మ కూడా ఆరోగ్యంగా ఉంటుంది, అది కూడా సంతోషంగా స్తుతించే రీతిగా ఉంటుంది. ఇక్కడ మరియమ్మను మనం చూసినప్పుడు ఆమె శరీరముతో, మనస్సుతో, ఆత్మతో ఆయన్ను ఆరాధిస్తూ ఉంది. చూడండి, అందుకే ఆమె జీవితం ఎలా ఉందంట? ధన్యురాలుగా పిలువబడుతుంది. చూడండి, 2వ అధ్యాయంలో మనం పరిశీలన చేసినప్పుడు ఆ దేవదూత గొర్రెల కాపర్ల దగ్గరికి వెళ్ళడము, వాళ్ళు యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడా అని ఎత్తుక్కుంటూ రావడము చూసి చాలా మాకు నక్షత్రము ఇలాగ నడిపించింది అని, తర్వాత దూత మమ్మల్ని నడిపించిందని జ్ఞానులు చెప్పడము, ఇలాగా నక్షత్రం నడిపించడము, గొర్రెల కాపర్లు దూతలు నడిపించడం, ఇలాంటివన్నీ విషయాలను ఇలా పొత్తిగుడల్లో చుట్టబడి ఉన్నటువంటి యేసు ప్రభును చూడడానికి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి విషయాలను ఆమె చూస్తూ, ఆమె వింటూ ఏం చేస్తుందంటే ఆ మాటలన్నిటినీ చూడండి 19వ వచనంలో, అయితే మరియా ఆ మాటలన్నిటినీ తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. అలాగనే 2వ అధ్యాయము 51వ వచనం, అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నీ తన హృదయములో భద్రము చేసుకొనెను. చూడండి, యేసు ప్రభు యొక్క తల్లి ఏం చేస్తుంది? మాటలనన్నిటినీ భద్రము చేసుకుంటూ ఉంది. అంటే వాక్యమును, యేసయ్య గురించి చెప్పబడుతున్నటువంటి మాటలను గురించి ఇక్కడ కూడా ఆ యెరూషలేముకు వచ్చినప్పుడు తప్పిపోయాడు కదా, అంటే తప్పిపోవడం కాదు,
వాళ్ళు వెనకలు ఎక్కడో ఉన్నారనుకొని వాళ్ళు ముందుకు ఒక దిన ప్రయాణం అంతా తల్లిదండ్రులు వెళ్ళిపోయారు. ఆ యొక్క గుంపులో ఎక్కడో ఉంటాడులే బాబు మాతోనే ఉంటాడు అనుకున్నారు. కానీ ఇతను ఎక్కడున్నాడు? యేసు ప్రభు యెరూషలేములో వాదించుకుంటూ ఉన్నాడు. ఇది ఒక దిన ప్రయాణం అయిన తర్వాత బాబు లేడే అని చెప్పి వెనక్కి తిరిగి వచ్చినప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి ఆ యొక్క వాదోపవాదాలను చూస్తున్నప్పుడు ఆమె అసలు ఆ విషయాలన్నిటినీ హృదయములో భద్రపరుచుకుంది. దూత తనతో చెబుతున్న విషయాలు భద్రపరుచుకుంటుంది. యేసయ్యను గురించి చెప్పబడుతున్న గొర్రెల కాపరులు చెబుతున్న మాటలు భద్రపరుచుకుంటుంది. జ్ఞానులు చెబుతున్నటువంటి మాటలను హృదయములో భద్రపరుచుకుంటుంది. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఆమె మంచి విషయాలను ఏం చేస్తుంది? హృదయములో భద్రపరుచుకుంటుంది. కాబట్టి వాక్యాన్ని మనం ఏం చేయాలా? హృదయములో భద్రపరచుకోవాలి. ఈమె ఎక్కడైనా కానీ ఒక నెగటివ్ మాట మాట్లాడినట్లు ఎక్కడా లేదు. ఆమె అసలు యేసు ప్రభువును తన గర్భంలో తీసుకురావడానికి కూడా ఒక మాటైనా అనొచ్చు, అమ్మో నాకు ఎన్ని నిందలు వస్తాయో, అమ్మో నా జీవితం ఏమవుతుందో, అమ్మో ఇప్పుడే నేను ప్రదానము చేయబడిన దాన్ని, అతనేమంటాడో, యేసేపు ఏమంటాడో, ఏవి కూడా మాట్లాడలేదు. వాటినన్నిటినీ ఆమె రిసీవ్ చేసుకోవడానికి ఆ 13-14 సంవత్సరాల్లో ఎటువంటి మనోధైర్యాన్ని కలిగి ఉందో చూడండి. అంటే అలాగా మనము ఎప్పుడైతే వాక్యాన్ని హృదయములో భద్రపరచుకోవడం నేర్చుకుంటామో తెలియకుండానే మన శరీరము, మన ఆత్మ, మన మనస్సు ఏమవుతుందంటే దేవుని ఘనపరుస్తాము, దేవుని యందు మనం ఆనందిస్తాం. అలా మనం భద్రపరచుకోవటం లేదు కాబట్టి మనకు అన్ని లేనిపోని దిగుళ్ళు, అన్ని బాధలు, అన్ని వేదనలు ఇలా ఉన్నాయి. అంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మానుసారుల మీద ఏముంటుందంటే ఆత్మానుసారులలో జీవము ఆశీర్వాదం ఉంటుంది. వాళ్ళలో ఏముంటుంది? జీవము ఆశీర్వాదం. అందుకే కదా మరియమ్మను గురించి అక్కడ ఎలిజబెత్ అమ్మ ఏమంటుంది? నీవు ధన్యురాలవు, నీవు ఆశీర్వదించబడిన దానవని చెబుతా ఉంది. రండి, అలాగే యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానాను అనే ఊరిలో పెళ్లి విందు విషయంలో కూడా యేసు ప్రభు ఆ పెళ్లి విందులో ఉన్నాడు కదా. అక్కడ ఏమైపోయింది? ద్రాక్షారసము అయిపోయింది. అయిపోయినప్పుడు పరిచారకులు వచ్చి ఏంది యేసు తల్లి అయిన మరియతో మాట్లాడుతున్నారు. ఏమని చెప్తున్నారు? అమ్మా ద్రాక్షారసం అయిపోయింది, యేసు ప్రభుతో చెప్పమంటే ఆమె పాపము నా కుమారుడే కదా అని ఎలాగైనా నేను చెప్తే కాదంటాడా అని ఆమె కొంచెం ధైర్యము చేసి నాయన ద్రాక్షారసం అయిపోయిందంటే అక్కడ యేసు ప్రభు ఏమంటున్నాడు? అమ్మా నాతో నీకేమి, నా సమయం ఇంకా రాలేదు అంటే ఆమె వెంటనే అసలు 10 మందిలో ఒక మాట అంటే మన మూతులు ఎలా మారిపోతాయి? అది కూడా తల్లి పొజిషన్లో ఉండి బిడ్డ నా సమయం ఇంకా రాలేదు పో ఇంకా అని అంటే ఎలా ఫీల్ అవుతాం? కానీ ఆమె ఏమంటుందో తెలుసా? పరిచారకులతో అంటుంది, ఆయన మీతో చెప్పునది చేయుడ, నేను ఆయన ఏం చెప్తాడో అది చేయండి, నా మాటలు కాదు, ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన ఏం చెప్తాడో అది చెయ్యమని చెబుతుంది. యాక్చువల్ అక్కడ ఎక్కడ ఫీల్ కావడం కానీ ఏమి ఎప్పుడు జరుగుతుందంటే ఎప్పుడు ఫీలింగ్స్ అంటే కొంచెం చిన్న చూపు కావడము, లేకుంటే తొందరగా మూతి ముడుచుకోవడము, చిన్నదానికే మూతి మురగబెట్టేయడము, ఇలాంటివి ఎప్పుడు జరుగుతాయి? మనకు సరైనటువంటి ప్రాణాత్మ దేహాల్లో దైవాత్మ లేకపోతే చిన్నదానికే మూతి ఎంత 30 వంకలు అయిపోతుంది. లేకపోతే దాన్ని ఏం చేస్తామంటే ఇలాగా ఆమె ఏమంటుంది? అమ్మ పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పునది చేయుడి అంటుంది. అంటే అక్కడ ఏ విధమైన ఫీలింగ్స్ ఆమె చూపలేదు. ఆయన ఏం చెప్తున్నాడో అది చేయండి. ఎందుకంటే ఆమె అన్నిటినీ తలపోసుకుంటుంది, తన హృదయంలో భద్రపరుచుకుంటుంది. నా గర్భమున పుట్టింది దైవ కుమారుడు అని ఆమె కూడా ఆ వినయ విధేయతలు ప్రభువునందు ఉల్లసిస్తుంది, తన ప్రాణంతో ఘనపరుస్తుంది, తన ఆత్మలో ఆమె ఆనందిస్తూ ఉంది. చూడండి, యేసు ప్రభు యొక్క చనిపోయిన తర్వాత పరలోకాన్ని పునరుద్ధానుడై వెళ్ళిన తర్వాత అందరూ కూడా పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టారు కదా. 120 మంది మేడ గదిలో కనిపెట్టినప్పుడు అక్కడ యేసు తల్లి అయిన మరియ కూడా ఉంది.
అంటే ఇక చూడండి, ఆమె నేను యేసు తల్లిని, నాకేంటి మరి పరిశుద్ధాత్మ అభిషేకము, నేను ఆల్రెడీగా అభిషక్తురాలను అనుకోవటం లేదు ఆమె. యేసు ప్రభు ఏం చెప్పాడు? నేను వెళ్ళిపోయిన తర్వాత కనిపెట్టమని చెప్పాడు. కనిపెట్టమని చెప్పినప్పుడు ఆమె ఏమనుకుంది? నన్ను దేవుడు ఒక పాత్రగా వాడుకున్నాడు, అంతవరకే అనుకుంది ఆమె. కాబట్టి ఆమె ఏం చేస్తుంది? వారందరితో కలిసి భక్తుల సమాజంలో ఉంది ఆమె. ఇంకోటి మనం గమనించాల్సింది ఏంటంటే, మన సహవాసము ఎవరితో? మన సహవాసము పరిశుద్ధులతో ఉందా? ఇక్కడ శిష్యులతో అందరితో కూడా ఆమె సహవాసం ఉంది. మేడ గది అంటే ప్రార్థనా గది అని అర్థం. ప్రార్థనా పరులతో ఆమె సహవాసం ఉంది. మరియమ్మ నిజముగా ఆమె జీవితము చాలా ధన్యకరమైనటువంటి జీవితం. కాబట్టి అలాంటి ఆత్మ సంబంధమైన వాటి యందు ఆమె మనసు ఉంచింది. ఆ 120 మంది ఆ యొక్క అభిషేకం కోసము కనిపెట్టిన వారిలో ఆమె కూడా ఒకటి. వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ అగ్ని దిగి వచ్చి నాలుకల రూపంలో వాళ్ళను అగ్నిజ్వాలలు వచ్చి నాలుక రూపంలో కాల్చినప్పుడు అన్య భాషలతో మాట్లాడారు, ప్రవచించినారు. అలాంటి ఆ యొక్క గుంపులో ఆమె ఉంది. కాబట్టి చూడండి, ఆమెను మనము అసలు యేసు తల్లిగా ఎవరినో ఒకరినన్నా మనం బైబిల్ గ్రంథంలో ఏమన్నా మర్చిపోతుంటాం, లేకపోతే ఇదైతే, కానీ యేసయ్య తల్లిగా ఆమె ధన్యురాలైంది. అన్ని తరాలకు ఆమె ఎప్పుడు ఆమె పేరు వినబడేటటువంటి ఒక యోగ్యమైన స్త్రీ. అది కూడా ఎప్పుడు, ఎంత వయసు? మహా అంటే టీనేజ్ వయసులో. ఆమె మనోస్థైర్యం చూడండి. అక్కడ సిమియోను ఏమన్నాడో తెలుసా? ఆమెను గురించి ప్రవచనం ఎత్తి మాట్లాడాడు కదా. వాళ్ళు 8వ యేసు ప్రభు పుట్టిన తర్వాత 8వ దినమున సున్నతి చేయడానికి వెళ్ళారు. వాళ్ళు ఎంతో పేదవాళ్ళని తెలుస్తుంది. ఎందుకంటే మామూలుగా కొంత ధనికులైతే గొర్రెలను లేకుంటే ఎడ్లను కోడలను తెచ్చి బలిగా అర్పిస్తారు. కానీ వాళ్ళు కేవలము ఇక 2 గువ్వలను లేకుంటే పావురపు పిల్లలను తీసుకొని వచ్చి బలిగా అర్పించడానికి తెచ్చారంటే వాళ్ళ యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి అంటే, ఒక పేదరికంలో ఉన్నటువంటి అమ్మాయి. పేదరికాన్ని కూడా ఆమె రిసీవ్ చేసుకుంటూ భక్తి కట్టింది. మనకి ఏదైనా ఇంత లోటుపాట్లు ఉంటేనే వెంటనే మన జీవితంలో సనుగు గొనుగులు వస్తాయి. కానీ ఆమె వాటిని అన్నిటినీ చూడలేదు. పేదరికంలో కూడా దేవుణ్ణి ఆరాధించేటటువంటి స్త్రీగా ఆమె నిలవబడింది. అంటే అప్పుడు సిమియోను ఒక మాట అంటున్నాడు, 35వ వచనం చూడండి. మరియు నీ హృదయములో ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పెను. చూడండి, దూత మాట్లాడింది, ఆమె గర్భము రావడానికి అది సమ్మతి తెలిపింది. తర్వాత యేసు ప్రభు జననమైన 8వ దినముననే సిమియోను ఒక ప్రవచనం ఎత్తి మాట్లాడాడు, నువ్వు వివాదాస్పదముగా మారిపోతావు. తర్వాత అసలు నీ హృదయములో ఒక ఖడ్గము దూసుకొని పోతుంది అని చెప్పినప్పుడు ఆమె దాన్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చింది. అంటే ఆమెలో ఉన్న ధైర్యము చూడండి, ఆమెలో ఉన్న మనోబలము చూడండి. అంటే దేనినైనా సరే నేను దాన్ని భరిస్తాను అనే ఒక బలమైన కమిట్మెంట్ని కలిగి ఉంది. చూడండి, మన జీవితాలలో కూడా ఒక కమిట్మెంట్ను కలిగి ఉండాలి. ఇప్పుడు 2025కి వచ్చినాం. ఈ సంవత్సరము మన కమిట్మెంట్ ఏంటి? ఏమి ఉన్నా ఏమి లేకపోయినా, తినడానికి ఉన్నా లేకపోయినా, వస్త్రాలు ఉన్నా లేకపోయినా, నా యొక్క జీవితంలో ఎన్ని నష్టాలు జరిగినా నేను యేసు ప్రభువును ఘనపరుస్తాననే కమిట్మెంట్ తీసుకోవాలి. తీసుకున్నప్పుడే నువ్వు సంవత్సరాంతంలో సంతోషంగా ఒక సాక్ష్యాన్ని చెప్పగలుగుతావు. లేకపోతే గన మళ్ళా మామూలు జీవితమే జీవిస్తాం. కాబట్టి ఈ యొక్క యేసు మరి అయిన తల్లిని గురించి మనం తెలుసుకున్నాం. నాకు అసలు అన్నిటికంటే నచ్చింది తెలుసు, అంత చిన్న వయసులో ఎటువంటి బలమైన కమిట్మెంటు కలిగి ఉంది ఆమె. అసలు ఎన్ని రకాల, నిజంగా పెళ్ళి కాకముందు ఒక స్త్రీ గర్భవతి అయితే లోకంలో ఎన్ని మాటలు వస్తాయి? అవమానం వస్తుంది. జీవితకాలం అంతా మేము వ్యభిచారం వల్ల పుట్టిన వారమని యేసు ప్రభుని అన్నారు. మరి ఆమెను ఎన్ని మాటలు వింటారు? ఆమె నడుస్తూ వెళ్తూ ఉంటే ఎన్ని మాటలను ఆమె సహించింది, భరించింది. తన జీవితాన్నంతా కూడా యేసు ప్రభువును ఘనపరచాలనే ఒకే ఒక నిర్ణయాన్ని తీసుకుంది. కాబట్టి మన జీవితంలో కూడా
అవమానాలు వచ్చినా, ఎంత కృంగుదల పరిస్థితులు వచ్చినా, ఈ 2025వ సంవత్సరంలో మరియమ్మను గుర్తు చేసుకుందాం. ఆమె మంచి ధన్యురాలుగా పిలువబడింది, ఆశీర్వదించబడిన దానిగా పిలువబడింది. మనం కూడా అటువంటి కమిట్మెంట్ తీసుకొని దేవునిలో మనం ముందుకు సాగుదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయనా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు అయ్యా. ఈ దినమునైనా యేసు తల్లి అయిన మరియమ్మను గురించి అయ్యా ఎన్నో శ్రేష్టమైన విషయాలను తెలుసుకున్నాం ప్రభువా. ఆ యొక్క విషయాలు నా తండ్రి మేము కూడా మా జీవితంలో తలపోసుకొనుచు హృదయములో భద్రపరచుకున్నటకు నీ కృపను దయచేయండి. నేను అంత చిన్న ప్రాయంలోనే నేను ఎలాగో తన జీవితాన్ని ఒక బలమైన సాధనముగా వాడడానికి దేవునికి వాడబడింది ప్రభువా. ఆ రీతిగా మాకిచ్చిన ఈ జీవితమును నాయన నీ కోసము నాయన బలంగా వాడబట్టకు అయ్యా మా చేతిని పట్టుకునండి అయ్యా. బలమైన తీర్మానంతో అడుగులు ముందుకు వేయటానికి దేవాని సహాయము మెండుగా దయచేయండి. విత్తబడిన మాటలు బలముగా మాలో నాటుకొని పోవుటకు నీ కృపను దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థన చేయక. స్తోత్రం 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 నాయన, మహాగణుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, నిత్య నివాసిని స్తోత్రం ప్రభా.